ఈ శాస్త్రీయ సంగీతం ఉంటే కానీ మన గౌరవం ఉండదు, సినిమా పాట కింద కడుతున్నారని నేర్చుకున్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఇక్కడ నేర్చుకోవటం అయిపోయింది నాన్న, నువ్వు చదువుకోవటం అయిపోయింది, ఇంకా ముందు ముందు ఇక్కడ నువ్వు ఎదగటానికి కావాల్సిన వనరులు లేవు అని మా అమ్మగారు శ్రీలక్ష్మి అమ్మగారు తీసుకున్న నిర్ణయం కారణంగా నేను హైదరాబాద్ వచ్చాను. ఆవిడకి ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే నన్ను హైదరాబాద్ పంపించడానికి ఇక్కడ మా అమ్మమ్మ గారు మా మావయ్యలందరూ అందరూ హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళు వాడిని సంరక్షిస్తారు, ఏదో మార్గం చూడకుండా. అంటే నా భవిష్యత్తు ఏంటో తెలియదు వాళ్ళకి, పంపించేటప్పుడు నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వచ్చి నేను ఎక్కడో ఫిలిప్స్ ఒక రేడియో షాపులో బిల్ రైటర్గా జాయిన్ అయ్యి నెలకి 300 రూపాయలు సంపాదిస్తుండేవాడిని. ఆ ఉద్యోగ అవకాశం మా శ్రీరామచంద్రమూర్తి మావయ్య గారు, మా శ్రీనివాస్ మావయ్య గారు, వాళ్ళు పనిచేసే వాళ్ళు ఏమంటారు అకౌంటెంట్స్గా పనిచేసే షాపులో అప్పుడు ఫిలిప్స్ ఆథరైజ్డ్ డీలర్ అనమాట, బైవెల్ కార్పొరేషన్, అది అబిట్స్లో ఉంటుంది, ఇప్పటికీ ఉంది అది. దానికి మేనేజర్ జయరాజ్ గారు మహానుభావుడు. ఆయన వీళ్ళ మాట కాదనలేక సరే ఉండవయా నీకేమి 300 ఇస్తాను ఓకేనా అని. 300 అంటే ఏమిటో తెలియదు అప్పుడు, అది బిఏ కదా, బిఏ. ఆ 300 తీసుకుని నేను ఉద్యోగం చేస్తూ సాయంత్రం 6 అయ్యేసరికి ఆ పక్కనే ఉన్న సంగీత త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో జాయిన్ అయ్యాను. నా మొదటి గురువు శ్రీరంగం గోపాలరత్నం గారు. అబ్బో. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆవిడ కోవెల శాంత గారు. మన జేడి చక్రవర్తి హీరో ఉన్నారు కదా, వాళ్ళ మదరే కదా, వాళ్ళ అమ్మగారు. ఏదన్నా అంటే నేను నేర్పితే, నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్పితే నేర్చుకునే పరిస్థితి నీ గాత్రానికి ఉందో లేదో నేను తెలుసుకుంటాను, నీకు వచ్చింది ఏదైనా పాడు అంది ఆవిడ. కోవెల శాంత గారు నన్ను ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్న. నాకు వెంటనే గుర్తొచ్చిన పాట భక్త తుకారాంలో చిందులు వేయకురా శ్రీరంగనీతులు చెప్పకురా, శ్రీరంగనీతులు చెప్పకురా, ఇది పాడాను. ఇది జావళిలాగా అనిపిస్తుంది, జావళిలాగా ఉంటుంది. అక్కడ అందులో అందాల బొమ్మతో ఆటడం అదే అందులోనేనా? అది ఇందులోది కాదు. ఇందులో పూజకు వేళాయరా అలాంటి పాటలన్నీ ఉన్నాయి. ఆదినారాయణ గారు మ్యూజిక్. అంటే ఏమై నన్ను ఉద్దేశించే పాడేవా అంది ఆవిడ. చాలా చాలా విట్టిగా ఉంటారు ఆవిడ, నిజంగా మహాతల్లి. చాలా గొప్ప సంగీతం సాహిత్య కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం, అసలు మహాతల్లి ఆవిడ. అప్పటికి జేడి చక్రవర్తి ఇంకా సినిమాలోకి రాలేదు, చిన్నవాడు కదా, మీకు రాలేడు. ఏమయ్యా నువ్వు సినిమా జర్నలిస్ట్గా పనిచేస్తున్నా అన్నావు కదా, ఎవరికన్నా నలుగురు పరిచయం చేయవా వీడికి? అప్పుడు మీరు చేరారా సినిమా జర్నలిస్ట్? నేను అప్పుడు ఈనాడులో అప్పటికే జాయిన్. అంటే ఇక్కడ చెప్పారు కదా మన అదేదో ఆ ఫిలిప్స్ దాంట్లో పనిచేస్తున్నాను. ఫిలిప్స్ దాంట్లో పనిచేస్తున్నాను. ఆ ఫిలిప్స్ దాంట్లో నేను 6 నెలలే పనిచేశాను. నేను మ్యూజిక్ కాలేజీ 4 సంవత్సరాలు కదా. ఓకే. ఆ ప్రాసెస్లో నేను అది చెప్తాను. ఫిలిప్స్ అయిపోయిన తర్వాత సితార్లో చేరాను. ఫిలిప్స్ అయిన తర్వాత సితార్లో చేరాను. సితార్లో అది కూడా మామయ్య గారు చలవే, నీకు సినిమా, నీకు పాటలు ఇదంతా నీకు ఆసక్తి ఉంది కదరా, నేను అప్లికేషన్ పట్టుకొచ్చాను, సితార్లో విలేకరులు కావాలను, ఈనాడులో పడింది, మరి ఈనాడు పేపర్లో పడింది, ఆ కటింగ్ తీసుకుని వెళ్ళి అప్లై చేయని. నా చుట్టూతో ఎవరో కొంతమంది ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు. వాళ్ళు మనకు రాదురా, అది కమ్మ వాళ్ళకే వస్తుంది కానీ అది బ్రాహ్మణులకి రాదురా అని వీళ్ళు. అంటే అది ఏమిటో తెలియలేదు, ఆ క్యాస్ట్లో అవి ఏవి వర్కౌట్ అయితే అనేది. నేను హైదరాబాద్ వచ్చి కొత్తలో అవేమీ తెలియదు. ఇదే మాట నువ్వు ఏరా అప్లై చేసావా అని మావయ్య అంటే, నేను చేయలేదు మావయ్య అంటే, ఎందుకు చేయలేదని అడిగాడు. ఇట్లా మన క్యాస్ట్కి రాదట మావయ్య అంటే, నీ బాగుందని పని, అసలు ముందు అప్లికేషన్ పెట్టకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తావేమిటి? అక్కడ భగవద్గీత ఓపెన్ చేశాడు ఆయన. రిజల్ట్ మీద కాదు, పని మీద దృష్టి ఉంచు అని, ఫలితం ఆశించొద్దని పెట్టాను. చాలా అసలు శ్రీకంఠమూర్తి గారు అనే ఆయన అప్పుడు ఎడిటరు, అట్లూరు రామారావు గారు మేనేజరు, ఇద్దరు ప్లస్ రామోజీరావు గారితో ఫైనల్ ఇంటర్వ్యూ. అక్కడ మళ్ళీ ఘంటసాల గారి పాటే. జీవితం మొత్తం అసలు అలా ఉద్యోగం కూడా పాట ద్వారానే వచ్చింది. ఉద్యోగం కూడా ఖచ్చితంగా పాట ద్వారానే వచ్చింది. ప్రధానమైన కారణం పాట, ప్రధానమైన కారణం. ఏం పాడారు రామోజీరావు గారి దగ్గర మీరు? అదే పాడుతా తీగ. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, పాడుతా తీయగా సల్లగా. ఈ పాట విని ఉద్యోగం వచ్చిందంటే అది ఆయన విని కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. అంత ఘనంగానే ఉందయ్యా అన్నారు రామోజీరావు. నా జీవితంలో గ్రేటెస్ట్ పర్సన్ కాంప్లిమెంట్ పొందటం అన్నది అదే ఫస్ట్. ఆ గ్రేటెస్ట్ పర్సన్ రామోజీరావు గారు.
నాకు అక్షరం నేర్పింది. సో సితార్లో చేసుకుంటూ మీరు ఈ మళ్ళీ సంగీతం కాలేజీకి సాయంత్రం అయ్యేసరికి సంగీతం కాలేజీకి వెళ్ళిపోయాను. నేను డిప్లొమా చేయాల్సి ఉండగా ఇంకా అప్పుడు సితార్తో పాటు ఈనాడు సినిమా పేజీ కూడా పెట్టడం వల్ల సితార్ రిపోర్టర్లే దానికి కూడా పనిచేసే పరిస్థితి రావటం వల్ల 6 గంటల వరకు సితార్కి పనిచేసి 6 నుంచి 9 వరకు ఈనాడుకి పనిచేయడంతో ఇంకా డిప్లొమా పోయింది. అయ్యో, ఇంకా అది అటు వెళ్ళలేకపోయామండి. ఆ నేర్చుకున్నంత వరకు అంటే కాలేజీ చేరాక కంటిన్యూ అవ్వలేకపోయారా కోర్సు? సర్టిఫికేట్ కోర్సు వరకు చేశాను, డిప్లొమా చేయలేకపోయాను. నేను అసలు శాస్త్రీయ సంగీత ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆదర్శం. శాస్త్రీయ సంగీత గాయకుడిగా పేరు తెచ్చుకోవాలి. అది నేను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ప్రవేశించిన సినిమా పాట ఘంటసాల ఎలాగో శాస్త్రీయ సంగీతం మంగళంపల్లి అలాగా అలా అనుకున్నా. కానీ అది డెస్టినీ అంటాను చూడండి. మరి అది అటు వెళితే నేను ఎలా ఉండేవాడినో తెలియదు. కానీ అంటే చాలా అసలు చిన్నప్పుడు నేను డిగ్రీ వరకు అయితే నేను చాలా కర్ణాటక శాస్త్రీయ విద్వాంసుడుగా అని అప్పుడు అనుకోలేదు. అప్పుడు నేను డాక్టర్ అనుకున్నాను. అసలు జీవితం అంతా చాలా విచిత్రంగా నా ప్రయాణం అంతా నేను అనుకున్నది ఏది జరగల. మీ స్క్రిప్ట్ మీ చేతిలో లేదు, నా చేతిలో లేకుండా ఆయన చేతిలో ఉంది. నేను మెడిసిన్ చదవాలని, నేను డాక్టర్ని కావాలని నేను ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నా. అక్కడి నుంచి మెడిసిన్ చదవాలంటే బందరు వెళ్ళి చదవాలి. అంత డబ్బు మన దగ్గర లేదు నాన్న. అవును, బీఎస్సీ చేరకుండా బిఏ ఎందుకు చేరారు మీరు? అదే చెప్పా, అంత డబ్బు మన దగ్గర లేదు నాన్న, వేరే ఊరి పంపించి నిన్ను చదివించి, తెలుసు కదా మన ఆస్తులు ఇవన్నీ కరిగిపోయి మన దగ్గర, మనం ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, ఎవడన్నా సపోర్ట్ చేస్తే, ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తే చదువుకునే స్థితిలో ఉన్నావు నువ్వు, అది గుర్తు చేసుకో. 12 లక్షలు మన దగ్గర లేవు ఆ రోజుల్లోనే. కర్తవ్య బోధ చేశారు, బోధ చేసి ఈ ఊళ్ళో ఏముందో అదే చదువుకో అంటే, మా ఊళ్ళో ఉంది BA BCom, బీఎస్సీ కూడా లేదు. బీఎస్సీ ఉంటే గొడవ లేదు, ఇక్కడే చదివేసుకునేవాడు. అదే సో ఆ బీఎస్సీ మెడిసిన్ చదవాలంటే ఇంకా ఊరు దాటాలంటే నేను అక్కడ రూమ్ తీసుకుని ఎడ్యుకేషన్కి ఇంకేమీ లేని అంత సినిమా లేదు మన లేదు, అంత లేదు. సో అలాగా ఇక్కడ అలా శాస్త్రీయ సంగీతంలో నాకు శ్రీరంగం గోపాలరత్నం గారు, రేవతి రత్నస్వామి గారు, వాసా పద్మనాభం గారు, ఇందాక చెప్పిన కోవెల శాంత గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఆవిడ అద్భుతమైన గాత్రము. మనం ఇందాక మన పి సుశీల గారు వాళ్ళు ఎలా అనుకున్నాము, ఘంటసాల ఎలా అనుకున్నాము, అలా కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, ముఖ్యంగా భక్తి సంగీతంలో శ్రీరంగ పలుకులో చాలా భావము, చాలా ఫీలు, చాలా తాజాత్మ్యత, ఆర్ద్రత, అనుభూతి అవన్నీ ఉంటాయి కదా. అసలు ఇది చాలా గొప్ప మాట అండి, ఇది గొప్ప ఐడెంటిఫికేషన్. అదేంటంటే మనం కొన్ని వేల గాత్రాలు వింటాం, కొన్ని మాత్రమే వీడు ఇందుకోసమే పుట్టాడు, ఇది కారణ జన్ముడు, వాడిదంతా దైవంతోనే సంబంధం తప్ప, అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చే మార్గం తప్ప ఈ లౌకికమైనది కాదు అనుకునే గొంతులు కొన్నే ఉన్నాయండి. అలా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఘంటసాల గారు, సుశీల, ఇప్పుడు మీరు అంటున్న శ్రీరంగం గోపాలరత్నం గారు కూడా, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఇప్పుడు ఇవాళకి తిరుమలలో ఆ పాట వస్తుంటుంది, చాలా ఫీల్ ఉంటుంది కదా, ఎంత చాలా గొప్ప ఫీల్, దాని సంస్కారం అంటాం. కొంచెం ఫీల్తో పాడాలయ్యా అని డైరెక్టర్ చెప్తాడు తప్ప ఫీల్ అంటే ఏమిటో చెప్పలేడు. అది నీ సహజ సిద్ధంగా అది వినగానే దాంతో కనెక్ట్ అయిపోయి ఆ ఫీల్ వచ్చేయాల్సింది. మీరు ఘంటసాల గారి పాటల్లో ఎలాంటి పాట అయినా, నేను నిన్న ఎక్కడో వింటున్నాను, మా ఇంటి దేవతలో నీలేత గులాబీ, నేను కాలేజీ రోజుల్లో చాలా అసలు గొంతు, మీకు సాహిత్యంతో సంబంధం లేదు, గొంతు ఆర్ద్రత, నీలేత గులాబీ, ఇందులో చంద్రుని ముందర తారవలే, అసలు ఈ గమకం ఇంకో గాయకుడు పాట అసలు ఇంపాసిబుల్ అనమాట. ప్రయాణం అది. నీకు ఖచ్చితంగా శాస్త్రీయ సంగీతం వస్తే తప్ప అంతటి మాధుర్యమే నా, ఏంటది అది సహజమైన ప్రయాణం, సజల నదిలా. ఘంటసాల గారి గొంతులో మొన్న ఎక్కడ ఉన్నాను, చెలికాడు నిన్నే రమ్మని పిలువ అంటే, అది మళ్ళీ శాస్త్రీయ సంగీత రాగంగా అని అసలు ఆ గొంతులో అదే ఉంటుందండి, అదే ఉంటుంది అందులో. అసలు ఆ టిక్లింగ్ అది దైవదత్తమైన గాత్రం. నేను నిజంగా అంటే ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ సాక్షిగా ఈ పరమాత్ముడు ఘంటసాలని కనుక నా జీవితంలో ప్రవేశపెట్టి ఉండకపోతే నా జీవితానికి అర్థమే లేదండి, అర్థమే లేదు.